ఈ వీడియో చూస్తున్న తులారాశి వారు ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. మే 15వ తేదీ అంటే గురువారం నాడు తులారాశిలో జన్మించిన జాతకులకు ఒక స్త్రీ మీకు ఫోన్ కాల్ చేస్తుంది. ఆమె ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక అసహ్యమైనటువంటి విషయం చెప్తుంది. దాంతో మీరు ఆమె పైన చిరాకు పడతారు. అసలు ఇంతకీ మే 15వ తేదీ గురువారం రోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది? తులారాశి వారికి ఒక స్త్రీ మీకు అసలు ఎందుకు ఫోన్ కాల్ చేస్తుంది? ఆ తర్వాత మీకు ఎందుకు అసహ్యమైన విషయం చెప్తుంది? ఆ తర్వాత మీరు ఎటువంటి సంఘటనను ఫేస్ చెబుతున్నారు? మీ జీవితంలో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి? గ్రహాలు మీకు అనుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాయా, ప్రతికూల ఫలితాలను ఇవ్వబోతున్నాయా? అసలు మీ జీవితంలో ఈ ప్రస్తుత కాలంలో ఎటువంటి రోజులను మీరు ఎదుర్కోబోతున్నారు? ఎలాంటి పరిణామాలను రాబోయే రోజుల్లో మీరు చూడబోతున్నారు? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వ రాశి. చిత్త 3, 4 పదాలు, స్వాతి 4 పదాలు మరియు విశాఖ 3 పదాలు జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి చెందిన వ్యక్తులు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పులని చెప్పుకోవాలి. వీరు మేధావులుగా గుర్తింపును పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ యొక్క తులారాశి వారు అధిరోహిస్తారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుని తమ జీవితంలో ఎదురైనటువంటి అపచయాలు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు. చక్కటి విజయాలను సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ యొక్క అంతర్గత ఆలోచనలను అసలు ఎవరితోనూ పంచుకోరు అన్నమాట. వారిలో వారే ఆ విషయాలను 1-2 సార్లు పదే పదే తలుచుకుంటూ ఉంటారు. ఇక అదేవిధంగా తులారాశి వారు ఇతరుల యొక్క కుయుక్తులకు లొంగరన్నమాట. ఈ రాశి వారు విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాలలో నెంబర్ 1గా రాణిస్తారు. ఈ రాశి వారు డబ్బులను బాగా పొదుపు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదండి, తల్లిదండ్రులు ఇచ్చే స్థిరాస్తులను కూడా వీరు చాలా అభివృద్ధిని చేస్తారనమాట. ఇక ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులకు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. ఆ యొక్క కేపబిలిటీ వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది. ఇక తాతల కాలం నాటి ఆస్తుల్ని నిలబెట్టడానికి వీరు కృషి చేస్తారు. ఈ రాశికి చెందిన వ్యక్తులు విద్యా విషయాలపైన అత్యంత ఇష్టంతో ఉంటారు. వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తల్లిదండ్రుల కన్నకలల్ని నిజం చేస్తారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇక తులారాశి వారు ఎంగేజ్లో ఉన్నప్పుడు వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి. ఏ విషయంలో కూడా రాజీ లేకుండా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఇక ఆరోగ్యం విషాదుల్లో మాత్రం ఈ యొక్క రాశి వారు చాలా శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీలో చాలామంది శ్రద్ధ చూపించారు కాబట్టి ఫలితంగా చిన్న చిన్న జబ్బులు వంటివి కూడా మీకు పెద్ద సమస్యలకు దారితీసి ఇబ్బందులను కొని తెచ్చుకున్న వారు అవుతారు. దీనికి తోడు బాల్యంలోని జబ్బులు కూడా కొన్ని మీకు వెంటాడుతూనే ఉంటాయి. ఇక తులారాశి వారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ వీరిలో దాగి ఉంటుంది. శని మహర్దశ రాజయోగాన్ని అందిస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యొక్క యోగం అనేది ఉంటుంది. ఇక జీవితంలో నిందారోపణలు మీకు బాధ కలిగిస్తాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి తులారాశి చెందిన వారిలో ఎక్కువ మంది లవ్ మ్యారేజ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అవునండి, ప్రేమ వివాహం అయ్యేందుకు చాలా ఎక్కువగా ఛాన్సెస్ కనబడుతున్నాయి. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు హ్యాపీగా సాగుతారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకు లేదైనా వాటిని చాలా తెలివిగా సాల్వ్ చేసుకునే సామర్థ్యం మీలో ఉంటుంది. ఎటువంటి సమస్యలు వచ్చినా దాంపత్య జీవితం చక్కగా అన్యోన్యంగా ఉంటారండి. ఎలాంటి గొడవలు వచ్చినా ఇద్దరు కూర్చుని ఒక సామరస్యపరంగా ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని ఆ ప్రాబ్లంని అంతటితో పరిష్కరించుకుంటారు. ఆ యొక్క తెలివితేటలు మీ ఇద్దరిలో ఉంటాయండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కటి క్వాలిటీ
టైం స్పెండ్ చేస్తారు. ఒకరినొకరు అర్థం చేసుకుని దాంపత్య జీవితాన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తారు. ఇక తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు కొన్నిసార్లు గురి చేస్తూ ఉంటాయి. మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వలన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు జీవితంలో ఆ ప్రాధాన్యతను సంతరించుకోకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇక పడమర దక్షిణ దిక్కులు లాభిస్తాయి. వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోనే పోవు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తూ ఉంటాయి. ఈ యొక్క తులారాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో వీరు బాగా రాణిస్తారు. తులారాశి వారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది దాగి ఉండడంతో ఈ యొక్క రాశివారు సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష కలిగి ఉంటారు. వీరికి కోపం చాలా త్వరగా అంటే ఒక చిటికి వేసిన విధంగా ఇలా వెంటనే కోపం వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క రాశి వారు ఎంత త్వరగా కోపడతారో అంతే త్వరగా చల్లబడే మనస్తత్వం వీరిదనమాట. ఒక చైల్డిష్ మెంటాలిటీ లాగా ఈ యొక్క రాశి వారు చిన్న పిల్లల మాదిరి బిహేవ్ చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. అలాగే ఈ రాశి వారిలో మనోచాంచల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మాట్లాడినమాట గంట తర్వాత మార్చేస్తుంటారు. అంటే ఫ్లిప్ పర్సనాలిటీ అన్నారు కదా, ఆ విధంగా. అంటే మాట మీద నిలబడే తత్వం వీరికి అస్సలు ఉండదు. ఇక తులారాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తూ అనవసరంగా వృధా చేస్తూ ఉంటారు. అందువలన మీరు మీ యొక్క సంపాదనను స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో మీకు ధనానికి లోటు అనేది ఉండదు. తులారాశి వారికి అనుకోని ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే రాబోయే రోజుల్లో మీకు ఏ విధంగా కూడా తిరగలేనటువంటి లైఫ్ని మీరు చూసుకుంటారనమాట. మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి రాబోయే రోజుల్లో ఈ యొక్క రాశి వారు నిజంగా చాలా లాభాలను చూడబోతున్నారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు ఇప్పటివరకు పడ్డ కష్టానికి మీరు రాబోయే రోజులు మీరు ఏదైతే కోరుకుంటారో అందుకు ప్రతిఫలం చూస్తారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి ఈ విధంగా ఉంటే తులారాశి వారికి రాబోయే రోజుల్లో జరగబోయే తెలిస్తే కొంతమందికి మాత్రమే అండి, అందరికీ కాదు. మీ జీవితంలో జరగబోయే తెలిస్తే మీ కన్నీళ్ళు నిజంగా మీ కళ్ళలో కన్నీళ్ళు అసలు ఆగనే ఆగవు. అవును, ఎందుకు అంటే ఈ సమయంలో మీ ప్రతి రహస్యం కూడా బయటపడబోతుంది. దాంతో మీరు చిక్కులా పడబోతున్నారు. ఈ రాశిలో జన్మించిన కొంతమంది వ్యక్తులకు మే 15వ తేదీ గురువారం అస్సలు కలిసి రాదండి. మీరు మీ యొక్క వ్యక్తిగత జీవితంలో గతంలో తెలుసో తెలియకో చేసిన కొన్ని పొరపాట్లు, మీరు దాచిపెట్టినటువంటి రహస్యాలు ప్రస్తుతం మీ యొక్క కాపురాన్ని కూల్చబోతున్నాయి. మీకు ప్రతికూలంగా మారబోతున్నాయి. మానవుడు అన్నాక తప్పులు చేయని వారు ఉండరండి. కానీ మీరు కూడా అందరిలాగానే గతంలో పొరపాటుగా కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. అయితే ప్రజెంట్ ఆ రహస్యాలు బయటపడతాయి. దాంతో మీలో కొంతమంది ప్రతికూల ఫలితాన్ని ఎదుర్కొంటారండి. మీ కుటుంబ సభ్యుల ముందు మీ పరువు పోతుంది. నలుగురిలో వాల్యూ లేకుండా పోతుంది. కొన్ని రోజులు డిప్రెషన్లో కూడా వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ యొక్క రాశి వారు ఎప్పుడు అనుభవించిన చెడ్డ రోజుల్ని మీరు ఈ యొక్క మే నెలలో అనుభవిస్తారండి. అంటే ఈ యొక్క రాశిలో జన్మించిన అందరు వ్యక్తులు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా ఈ రాశిలో జన్మించిన అందరు వ్యక్తులకి కాదండి, మీలో అతి కొద్ది మందికి కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఈ టైంలో మీ యొక్క రహస్యాలు అనేవి బయటపడి కొన్ని ఇబ్బందులను ఫేస్ చేస్తారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు వాటంతట అవి సర్దుకుంటాయి. ధైర్యంగా ఉంటే సరిపోతుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మే 15వ తేదీ గురువారం తులారాశి వారికి ఒక ఫోన్ కాల్ వస్తుందండి. ఒక స్త్రీ మీకు ఫోన్ కాల్ చేసి అసహ్యమైన విషయం చెప్తుంది. గతంలో మీరు ఎవరితోనైనా సరే ఒక స్త్రీతో రిలేషన్లో ఉన్నట్లయితే మీకు ఇప్పుడు మ్యారేజ్ అయినా కూడా ఆ స్త్రీ మిమ్మల్ని ఇప్పటికీ ఫోన్ కాల్ చేసి వేధిస్తూ ఉంటుందండి. అసహ్యమైన విషయం ఏదైతే మీరు గతంలో ఆమెతో చేసినటువంటి ఆ యొక్క తప్పుని ఈ సమయంలో మళ్ళీ ఫోన్ కాల్ ద్వారా సంభాషించడం జరుగుతుంది. ఆ యొక్క అసహ్యమైన విషయం మీకు చెప్పడంతో మీరు చాలా చిరాకు పడతారు. ఎందుకు ఈ విధంగా మీరు వదిలివేసినా కానీ ఆ స్త్రీ మీరు వెంట పట్టడంతో చాలా ఆలోచనలు పెట్టేసుకుని చాలా బాధపడిపోతూ మీలో మీరే కుమిలిపోతూ ఉంటారండి. కాబట్టి తులారాశి వారు అందుకే ముందు నుంచి కూడా ఎవరితోనే సరే ఒక రిలేషన్ పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇల్లీగల్ అఫైర్స్కి చాలా దూరంగా ఉండాలి. కాబట్టి ఈ స్త్రీ మిమ్మల్ని ఈ విధంగా వేధించడంతో అసమైన విషయం చెప్పడంతో చాలా విసిగి వేసారిపోతారు. కాబట్టి ఆ స్త్రీ పైన మీరు ఈ సమయంలో ఖచ్చితంగా మీలో చాలామంది కూడా పోలీసులకు కంప్లైంట్ చేసేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఆ విధంగా చేసి మీరు అక్కడ పోలీసుల దగ్గర మీరు తప్పు ఒప్పుకొని ఈ విధంగా జరిగింది, మళ్ళీ మిమ్మల్ని ఈ స్త్రీ మిమ్మల్ని ఏడిపిస్తుందని మీరు కనుక కంప్లైంట్ ఇచ్చినట్లయితే మీ జీవితంలో మంచి రోజులు వస్తాయండి. సో చూసారు కదా తులారాశి వారు మే 15వ తేదీ గురువారం
తులారాశి వారికి ఒక స్త్రీ ఫోన్ కాల్ చేయడం ద్వారా అసహ్యమైన విషయం ఏ విధంగా చెప్పడం ద్వారా మీరు ఎటువంటి చిక్కులో పడతారు, మరి దాని నుంచి ఏ విధంగా బయటికి రావాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.